ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి 3 నెలలు కాకుండానే ఆ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల విజయవాడ నగరం అతలాకుతలమైంది. కృష్ణమ్మ పోటెత్తడంతో విజయవాడ నగరాన్ని, పరిసర ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఎన్టీఆర్ జిల్లాలో వరదల దెబ్బకి భారీ నష్టం జరిగిందని, విజయవాడ ప్రజలు తీవ్ర స్థాయిలో నష్టపోయారని ప్రభుత్వం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు వరద బాధిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తిన చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. విజయవాడలోని రాజరాజేశ్వరి పేటలో బుధవారం పర్యటించిన మాజీ సీఎం జగన్ కూడా వరద బాధితులతో మాట్లాడిన తర్వాత సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో జేసీబీలు, ట్రాక్టర్స్ లో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకుండా ఇంటికి పరిమితమయ్యారని చాలా మంది వైసీపీ నాయకులు ఆరోపించారు. వరద సహాయక చర్యల్లో తాను పాల్గొంటే సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు సూచించడం వల్లే తాను ఆ ప్రాంతాలకు వెళ్లలేదని ఇప్పటికే పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులకు కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి ₹1,00,00,000, తెలంగాణ సీఎం సహాయ నిధికి ₹1,00,00,000 ఇచ్చి డబ్బును అందించారని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని 400 గ్రామాలకు ₹4 కోట్ల తన సొంత నిధులను విడుదల చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయినా వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడంతో ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సినిమా నటుల దగ్గర కంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర 10 లక్షల కోట్ల డబ్బులుందని, వరద బాధితుల్ని ఆదుకోవడానికి ఆయన ఎంత నిధులు ఇచ్చారో వైసీపీ నాయకులు చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. సినిమా నటుల దగ్గర కంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర భారీ మొత్తంలో డబ్బులుందని, మీ నాయకుడు సీఎం సహాయ నిధికి ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చారో చెప్పాలని వైసీపీ నాయకులను పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. మా ప్రభుత్వం మీద విమర్శలు మానుకుని వరద బాధితులని ఆదుకోవడానికి సహాయ కార్యక్రమాలలో వైసీపీ నాయకులు పాల్గొంటే మంచిది అని, ఆ తరువాత మమ్మల్ని విమర్శిస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులకు కౌంటర్ ఇచ్చారు.